ఖచ్చితంగా ప్రతి నెలలో ఒకరోజు నేను ఉపవాసం ఉండాలి కాబట్టి ఉపవాసం ఉంటున్నాను అనేటువంటి విధంగా ఉపవాసం చేయలేదు. సో వాక్యానుసారంగా యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో దేవుడు కోరుకుంటున్నటువంటి ఉపవాసం ఏంటి, ఆ ఉపవాసంలో మనం ఏం చేయాల్సిన, ఏం నేర్చుకోవాలి ఉపవాసం. ఒక గురి కలిగి ప్రార్థన చేసేటప్పుడు, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనలో మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క వైఖరి ఎట్లా ఉండాలి, ఉపవాస ప్రార్థన కోసం మన యొక్క వైఖరి ఎలా ఉండాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6 నుంచి 12 వచనాల వరకు చూసినప్పుడు ఈ యొక్క 6 నుంచి 12 వచనాల్లో మనం ప్రాముఖ్యంగా ఏమి చూస్తాము అంటే 6-7 వచనాల్లో ఉపవాసం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని రచయిత వర్ణించడం జరుగుతూ ఉంది. ద ట్రూ ఫాస్టింగ్ డెఫినేషన్, అసలు నిజమైనటువంటి ఉపవాసం ఏంటి అని 6-7 వచనాల్లో చూస్తాము. తర్వాత 8 నుంచి 9 వచనాల్లో ఉపవాసం ఉండడం వలన కలిగేటువంటి మేలు ఏమున్నాయో అని తెలియజేస్తాడు. తర్వాత 9 నుంచి 10 వచనాలలో ఉపవాసం చేస్తున్నటువంటి వారి యొక్క అనుదిన జీవితాల్లో అది ఎలాంటి ప్రభావితాన్ని కలగజేస్తుందో తెలియజేస్తాడు. 11-12 వచనాల్లో ఉపవాసం చేసిన తర్వాత దేవుడు మన జీవితాలని ఎట్లా పునరుద్ధరిస్తాడో మనం చూస్తాం. సో మొదటిగా ఉపవాసం అంటే ఏంటి, 6 వచనం చదువుతామని ఒకసారి. అసలు ఉపవాసం అంటే ఏంటి, ఆయన ఏమంటాడో చూడండి ఒకసారి. 6 వచనంలో ఆయన కోరుకునేటువంటి ఉపవాసం ఏంటి.